ధాన్యం విక్రయించిన 4 గంటల్లోనే రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. డిఆర్డీఏ వెలుగు సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నడికట్టు గ్రామంలో డ్వాక్రా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని, రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్బీకే సొసైటీలో యార్డులో వెలుగు డ్వాక్రా సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల గంటల తరబడి వేచి ఉండకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లో నగదు జమ అవుతుందని, సాంకేతిక సమస్య ఉంటే 24 గంటల్లోపు రైతు ఖాతాలో తప్పనిసరిగా నగదు జమ అవుతున్నాయని తెలిపారు. కొంచెం డబ్బులు ఇవ్వడానికి కోట్లు ఖర్చు పెట్టారు, రైతులు మాత్రం డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు. గత ప్రభుత్వంలో కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు డబ్బులు. ఇది చాలా దుర్మార్గం. అందుకోసమే ఈ రోజు రైతులందరి దగ్గర కొనడం కోసం ఈ వాట్సాప్ నంబర్ కి ఎవరైనా సరే, ఏ రైతు అయినా సరే నా సరుకు అమ్ముతానని చెప్పినా, లేదు ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళైనా ఈ వాట్సాప్ నంబర్ కి అగ్రికల్చర్ అధికారులు, మీ గ్రామ విఏఏ పురుషోత్తం ఉన్నాడు ఇక్కడ, ఇట్లా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బుక్ చేస్తారు. మీకు షెడ్యూల్ ఇస్తారు. ఉదయం ఎవరి దగ్గర కొంటారు, సాయంత్రం ఎవరి దగ్గర కొంటారు, రేపు ఉదయం ఎవరి దగ్గర, రేపు సాయంత్రం ఎవరి దగ్గర, మొత్తం షెడ్యూల్ ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం ధాన్యం కొంటారు. ధాన్యం కొన్న తర్వాత 4 గంటల్లోనే అకౌంట్ లో పడతాయి. అవకాశం ఉంటే 4 గంటలు లేదా 24 గంటల్లో ఒక్క రోజులో మీకు డబ్బులు పడిపోతాయి రైతులకి. అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు రైతన్నలకి అండగా నిలబడ్డ విషయం అని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి